మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను. ఆయన కృప నిరంతరముండెను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండెను. ఆయన కృప నిరంతరముండెను. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీకు వందనాలు. అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. మీరు మమ్మల్ని రాత్రంతా కాపాడారు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ఆరాధనలో వెళ్ళబోయే ముందుగా ఆత్మ ప్రాణ దేహాన్ని మీకు సమర్పించుకుంటున్నాను. దేవా, నిష్ప్రయోజమైన దాసుడును, దేవా యోగ్యతైనటువంటి వాడును, మీ కుమారుడు యేసుక్రీస్తు రక్తముతో మీరు నన్ను కప్పి మీ వాక్యంతో నన్ను నింపి నన్ను కూడా మీరు వాడుకోండి. చేరి వచ్చిన ఈ ప్రజలకు దేవా మీ వాక్యాన్ని అందిస్తుండగా, ఈ వాక్యము పరిశుద్ధమైన వాక్యం కనుక, పవిత్రమైన వాక్యం కనుక ఈ వాక్యము మా హృదయం లోతులోకి వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయండి. మీ వాక్యములో మీ ప్రేమను, మీ కనికరాన్ని, మీ కృపను మేము తలపోసుకుని దేవా మీరు మా పట్ల చేసే అద్భుతమైన కార్యములను, ఆశ్చర్య రక్షణ కార్యమును మీ కుమారుడు యేసుక్రీస్తు వారి బలియాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని చుండగా పరిశుద్ధాత్మ దేవా మీరే మనతో మీరు మాట్లాడండి. నన్ను దేవా ప్రియమైన ప్రభువా మీ సూచన మరుగుచ్చుకుని మీరే మాట్లాడమని కోరుతూ ఆత్మ ప్రాణ దేహాలు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సర్వకృపలకు దాతమైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థించి బ్రతుమాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు వందనాలు. ఇక్కడ మనము దేవుడు మనకు మంచి వాతావరణం ఇచ్చాడు, దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. అంతేకాదు దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవునికి మనల్ని నడిపించాడు. నడిపించిన దేవునికి మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటే, ఒక దేవుని సేవకుడుని ఒక వ్యక్తి అడిగాడండి, అయ్యా మా జీవితంలో ఏ మేలు దేవుడు చేయలేదు, మరి మేలేం కనబట్లేదు, మరి ఎందుకు కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి మేము అని అడిగితే, కృతజ్ఞత కూడిక ఎప్పుడు పెట్టుకుంటాం? పంట బాగా పడితే పెట్టుకుంటాం, పాస్ అయితే పెట్టుకుంటాం. కానీ అబ్రంగా పాస్ అయితే పెట్టలేదు. కాబట్టి మనం ఇలాగన ఏదైనా దేవుడు మేలు చేస్తే కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం. అయితే ఆయన వచ్చి అడిగాడు కదా, అడిగాడు సాగుకుని, అయ్యా మరి మేము ఎందుకు పెట్టుకోవాలి? మా దేవుడు మా జీవితం ఏం మేలు చేయలేదు కదా, మాకేంటి మరి ఎందుకు కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి మేము అని అడిగినప్పుడు ఆ దేవుడు సేవకుడు అడిగాడు, చెప్పాడంట, అయ్యా నువ్వు బ్రతికున్నందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేనికి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? బ్రతికినందుకు. అనేక మంది ఇప్పుడు హాస్పిటల్స్లో ఉన్నారు. హాస్పిటల్లో చూడండి, మనము పీల్చే గాలి కొనుక్కోవాలని, పీల్చే గాలి కొనుక్కోవాలి. కాబట్టి ఉదాహరణకు గంటకు 500 వేసుకున్నాం గాలి అంతా వినాలన్నమాట. గంటకు 500 వాళ్ళు పెట్టినందుకు. అలాంటిది 24 గంటల్లో ఎన్ని గంటలు? అది 24 గంటల్లో ఎన్ని వేలు అవుతాయి? అంతేనా? 12,000 అవుతాయి. రోజుకి 12,000. మరి 30 రోజులకి చాలా అవుతాయి. అలా సంవత్సరాలకి. అలాగే నీరు, ఇవన్నీ దేవుడు మనని ఉచితంగా మనకి ఇచ్చాడు. మనం బ్రతికించినందుకు కూడా దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవా నన్ను సజీవుడిగా ఉంచావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, నెమ్మదినిచ్చావు, అందును బట్టి మీకు ఎంతో వందనాలు. చూడండి, ఇప్పుడు వరదలు ముంపు గ్రామాలు ఎన్నో మునిగిపోయాయి. వారికి సరైన ఆహారం లేదు, సరైనటువంటి బట్టలు లేవు, కరెంటు కూడా లేదు. కానీ దేవుడు మనకి ఎంత వర్షం ఇచ్చినా
ఉండడానికి చిన్నదో పెద్దదో ఒక గూడిచ్చాడు, కూడిచ్చాడు, గుడ్డను ఇచ్చాడు. అందుకే దాని కొరకు కూడా దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతలు ఏం చేయాలి? చెల్లించాలి. కాబట్టి ఇక్కడ ఈ కీర్తన గ్రంథము 136వ అధ్యాయంలో దైవజనుడు ఇక్కడ ఎన్ని వచనాలు? 26 వచనాల్లో పై వచనం మారింది కానీ కింద వచనం ఎప్పుడు కూడా మారలేదు. ఏమన్నా ప్రతి దాంట్లో ఎక్కువగా రాయబడిన మాట ఏంటంటే చూడండి, 26 వచనాల్లో ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అని మాట మాత్రం మారలేదు. అయితే కృప అంటే ఏమిటి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృప బైబిల్ పట్టుకోవద్దా? నువ్వే చదివిగానే కృప అంటే ఒళ్ళు పెట్టుకోవాలి. అలాగా కృప అంటే ఏమిటి అని అంటే అర్థం ఏంటంటే యోగ్యత లేని వాడిని ప్రేమించడం కృప, అర్హత లేని వాడిని ప్రేమించడమే కృప. ఉదాహరణకు ఒక ఆమె యవనస్తురాలు అడుక్కున్న స్త్రీ, పేడెత్తుకునే స్త్రీ ఉందనుకున్నాం. ఆ స్త్రీ బతుకంటే పేడెత్తుకుంటూ తన పిల్లలు చేసుకుని అమ్ముకునే ఒక స్త్రీ. ఆమె ఒక మంచి ధనవంతుడు ఆమెను చూసి జాలిపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆమె మళ్ళా రెండో రోజులు పిడకలో ఆ పేడ అడుక్కుంటుందా? అడుక్కోదు. ఎందుకని? ఇప్పుడు తన భర్త ధనవంతుడు కనుక ఈ భార్య కూడా ఏమైంది? ధనవంతురాలు అయింది. అర్హత ఉన్నా ఆమె అర్హత ఏంటి? అడుక్కుదాన్ని ఎవరు ఇష్టపడదు, కాబట్టి పేడెత్తుకుదాన్ని ఇష్టపడదు. అలాగే అది కృప. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనకు అర్హత లేని వాడిని ప్రేమించాడు, అర్హత లేని వాడికి పిలిచాడు, అర్హత లేని వాడిని ఆధిక్యంగా ఏం చేసిన దేవుడు ఇచ్చాడు. అందుకనే కృపను మనం ఎరగాలి. అయితే ఆ కృప మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఇక్కడ రండి మనం చదువు బాగా 23వ వచ్చింది. 23వ వచ్చింది ఏమన్నాడు? మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనము జ్ఞాపకము చేసుకునేను, ఆయన కృప నిరంతరముండును. చూడండి, దేవుని కృప నిరంతరం ఉండే దేవుని కృప. అది ఒకరోజు మారిపోయే కృప కాదు. ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తారు, వాళ్ళు ఎంతగానో ఏం చేస్తారు? ప్రేమిస్తారు, ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళు మన పక్కన పడుకుంటే మనకి ఎంతో హాయిగా ఉంటుంది. వాళ్ళు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు పక్కన పడుకుంటే అంత హాయి మనకి వస్తుందా? రాదు. కాబట్టి నేను బాల్యంగా నేను ఇమ్మిని ఏం చేసేవాడిని? చిన్నప్పుడు హాయిగా అట్టుకుని పడుకునేవాడిని. అదొక రకమైన స్పర్శ వస్తూ ఉండేది. ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు, అలాంటి స్పర్శ నాకు ఏం చేయట్లేదు, రాట్లా, మార్పు వచ్చేసింది. అలాగే దేవుని ప్రేమలో కానీ దేవుని కృపలో కానీ ఏం చేయదు? మార్పు ఉండదు. చూడండి, తల్లిదండ్రుల ప్రేమలో మార్పు ఉంది, పిల్లల ప్రేమలో మార్పు ఉంది, అలాగే భార్యాభర్తల మధ్యలో ప్రేమ మార్పులో ఉంది. ఏమండి, ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం ప్రేమ కలిగి ఉంటున్నారు? వాళ్ళు లేరు. ఎంతో ఇష్టపడి వారిని భర్తలు వివాహం చేసుకుంటారు. పెద్దలు చూసిందా? మొదటి రోజున్న ప్రేమ చివరి రోజు వరకు ఉంటుందా? ఉండదు. మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఒక్క దేవుని ప్రేమలోని, దేవుని కృపలోని ఏముండదండి? మార్పు ఉండదు. ఆయన మనల్ని ఎప్పుడైతే ప్రేమించాడో అప్పటి నుంచి మన యాత్ర ముగించేంత వరకు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తూనే ఉంటాడు. మనం తప్పిపోయినా ప్రేమిస్తాడు, పడిపోయినా ప్రేమిస్తాడు, ఆయన మాట వినకపోయినా ప్రేమిస్తాడు, ఆయనకు లోబడకపోయినా మనం ప్రేమిస్తాడు. అయితే ఆయన లోబడినప్పుడు ప్రేమించి కన్నీరు కారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రేమ ఉంది. చూడండి, ఆయన మాటకు లోబడినప్పుడేమో మనల్ని ప్రేమించి ఆనందిస్తాడు, ఆయన మాటకు లోబడినప్పుడు మనల్ని ప్రేమించి దుఃఖపడతాడు. చూసారా? కానీ ప్రేమ మార్పులు లేదు. ఆయన ప్రేమలో ఏం చేయలేదు? మార్పు లేదు. అందుకే ఆయనకి మాట ఒక పేరు ఇవ్వబడింది బైబిల్లో. ఆయన కనికరమ కలిగిన దేవుడు. ఏ దేవుడు అండి? కనికరమ కలిగినటువంటి దేవుడు. ఆ కనికరం గల దేవుడు మన యందు జాలి పడేటువంటి దేవుడు. అందుకనే ఆయన మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడండి? జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ 3 విషయాలు రాగారు. ఒకటి దీనదశ, రెండవది శత్రువు చేతి నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. మూడవది సమస్త జీవులకు ఆయన ఏమిచ్చాడు?
ఆహారం ఇచ్చాడు. ఒకటి దీనదశలో జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోది ఏంటి శత్రువు చేతికి విడిపించాడు. మూడోది ఏంటి ఆహారము ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో, మనల్ని దేవుడు ఎంతగా ఏర్పరచుకున్నాడో, ఆయన పిలుపులో మర్మాన్ని గమనించినప్పుడు, ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఎక్కడి నుంచి దేవుడు ఏ స్థలానికి తీసుకుని వచ్చాడో అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు మన ఇంట్లో పడుకున్నప్పుడు ఆలోచిస్తుంటే, మనము డాబాలో పడుకున్నాం, కానీ ప్రారంభంలో డాబాలో పడుకున్నామా? దుర్గమ్మ గారు ఎక్కడ పడుకునేది? నేను వచ్చిన కొత్తలో తాటాకుల పాక. కాబట్టి అలాంటిది దేవుడు ఆస్వాదించి మంచి గృహాన్ని ఇచ్చాడు. అలాగే అప్పట్లో పిల్లలు లేరు. పిల్లలు ఉన్నారా? ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు ఉన్నారా? లేరు. కానీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? అబ్రాహాము వచ్చాడు, కీర్తన వచ్చాడు. ఇవన్నీ మనకి జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు లేని వాళ్ళు బోడు మంది ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు బోడు మంది ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు బోడు మంది ఉన్నారు, ఆహారం లేని వాళ్ళు బోడు మంది ఉన్నారు, ఆరోగ్యం లేని వాళ్ళు బోడు మంది, ఓదార్చు లేని వాళ్ళు బోడు మంది ఉన్నారు. కాబట్టి అయితే అవన్నీ మనం చూసుకున్నప్పుడు మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మన దీన దశలో జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. రండి లూకాసు వార్తలోనికి రండి. యేసు ప్రభువారు చెప్పిన ఉపమానము లూకాసు వార్త 10వ అధ్యాయం. దీన దశలో ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు చూడండి. 28వ వచనం నుంచి 28వ వచనం చూడండి. మనం మంది చదువుకుందాం. 28 నుంచి ఎప్పటి వరకు అంటే 36వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అందుకు ఆయన, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదు అతనితో చెప్పాడు. చదువురా తీరేదా? లూకాసు వార్త 10వ అధ్యాయం 28 నేను చదివాను, 29 మీరు చదవండి. చదువు. అవును కానీ చదవండి, అందరూ చదవాలి. అందరూ కలిసి చదవండి. అయితే తాను నీతిమంతుడైనట్టు యేసుని అడిగాను. 30 వచ్చిన. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణములకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయింది. అలాగే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయింది. పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వారి ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. అతని పరామర్శించును. ముఖ్యమైనది ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వాడికి ముగ్గురు ఎవడు పొరుగు వాడాయో నీకు తోచుచున్నదని యేసు అడగగా అతని మీద జాలి పడిన వాడే అని. చాలు. ఇక్కడ దేవుని యొక్క కృప మారని కృప. అర్హత లేని వాడిని ప్రేమించటం, యోగ్యము లేని వాడిని ప్రేమించటం, అది నిష్ప్రయోజమైన వాడికి అధికారము ఇవ్వడం దేవుని యొక్క కృప, మారని కృప. అయితే మనము దీన దశలో ఉన్నప్పుడు మన జ్ఞాపకం చేసుకున్నారు. ఏ దశలో జ్ఞాపకం చేసుకుంటారు మనుషులు మనల్ని?
సంపన్న స్థితిలో ఉన్నారనుకోండి, వద్దనుకున్న మన ఇంటికి జనం ఏం చేస్తుంటారు, వస్తా ఉంటారు. వస్తారు కదా. మీకు ఆస్తి ఉందనుకోండి, పేరు ప్రతిష్ఠితులు ఉన్నాయి, మంచి బిల్డింగ్ కట్టుకుని కార్లు ఉన్నాయి, చుట్టాలు వస్తారు రారా, వస్తారు. కానీ ఏమీ లేదనుకోండి, పూరి గుడిసెలో ఉన్నారనుకోండి, దీన దశలో ఉన్నారనుకోండి, ఎప్పుడు వస్తారు మన ఇంటికి రారు. మన ఇంటికి ఎవరు కూడా రారు. అయితే మన సంపన్న స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, ఒకరు మాత్రమే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఒకరు మాత్రమే మనల్ని ప్రేమిస్తాడు, ఒకరు మాత్రమే మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసు ప్రభు వారు ఇక్కడ ఉపమానం చెప్పారు. అక్కడ ఏ ఉపమానం అంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచున్నాడు. కాబట్టి యెరూషలేము కొండ మీదనే పట్టణం, యెరికో కొండ కింద పట్టణం. కాబట్టి దిగిపోవుట. చూడండి, చాలా మంది ఏమంటారంటే, అయ్యా మేము దిగిపోతున్నాం అంటే అర్థం ఏంటి? మేము రోజు రోజుకి ఏం చేస్తాం, దిగిపోతున్నాం, దిగిపోతున్నాం అంటే అర్థం ఏంటి చెప్పండి? కిందకి వెళ్ళిపోతున్నాం. కిందకి వెళ్ళిపోతుంటే ఏ మనుషుడు కూడా తట్టుకోలేడు. కాబట్టి పైకి ఎక్కలే, మేము కొంచెం పైకి వచ్చామండి, మా పిల్లలు పైకి వచ్చారండి, ఏమంటారండి? పైకి వచ్చారు, ఈ సంవత్సరం దేవుడు పైకి తీసుకురావాలండి అంటారు. పై అనుభవము ఆత్మీయ అనుభవము, కింద అనుభవము దిగజారుడు అనుభవం. కాబట్టి ఈ మనుషుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి, చూడు ఎక్కడికి వెళ్ళాడండి? యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి వెళ్తున్నాడు. యెరూషలేములో ఎవరున్నారు? దేవుని మందిరం ఉంది. యెరూషలేములో ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. యెరూషలేములో ఎవరున్నారు? దేవుని ప్రజలు ఉన్నారు. యెరూషలేము గురించి దేవుడు చెప్పిన మాట ఏంటి? ఇది నేను కోరుకున్న స్థలము, ఇది నేను ఎక్కడ నివసించదును, దాని ఆహారం నిండాలుగా జీవిస్తాను, దాని యాజకులు బిగ్గరగా ఆనందగానం చేస్తారు, కాబట్టి యెహోవా సీయోనుని ఆశ్రయిస్తాడు అనే మాటలు చెప్పబడిన మాటలు. అలాంటివి విడిచిపెట్టి, యెరూషలేముని విడిచిపెట్టి, దేవుని ఇంటిని విడిచిపెట్టి, మహిమగల దేవుని ఆత్మలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన యెరికోకు వెళ్తున్నాడు. యెరికో శపితమైంది. యెరికో ఏమైంది? శపితమైంది. ఆ ఎందుకు ఎక్కడ శపించాడు? యెహోషువ శపించాడు. కాబట్టి దేవుడు చెప్పాడు యెహోషువ గ్రంథంలో, యెహోషువ అది శపితమైంది కనుక దాన్ని నువ్వు ఏం చేయొద్దు, ఏ వస్తువు ముట్టుకోవద్దు అని చెప్పాడు. కానీ ఆ శపితమైన దాంట్లో నుంచి ఒకే ఒక్కరు ఆశీర్వాదాలకు వారసులు అయ్యారు. ఎవరు చెప్పండి? ఎవరండి? ఇశ్రాయేలీయుడేమో రాతబడి చంపబడ్డాడు, ఒకలా మాత్రము ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారు. ఎవరు? రాహాబు. శపితమైన దాంట్లో వచ్చిన రాహాబు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలోనికి ఏం చేయబడింది? చేర్చబడింది. కాబట్టి అందుకే ఆ రూతులు చేసుకున్న బోయాజు తల్లి ఎవరు? రాహాబు. బోయాజు తల్లి ఎవరు? రాహాబు. రూతుకి 2 అత్తలు. రూతుకి ఎంతమంది అత్తలు? ఒక అత్త ఎవరు? నయోమి. ఇంకొక అత్త ఎవరు? రాహాబు. కాబట్టి అలాంటి శపితమైన దాంట్లో నుండి యెరికో అంటే శపితమైంది. ఆ శపితమైన దానికి దిగిపోతున్నాడు ఈ మనుషుడు. అయితే ఆ శపితం ఎక్కడ పోయింది అని అంటే, ఎలీషా దినాల్లో యెరికో పట్టణము మంచిదిగా ఉంది కానీ నీళ్లు బాగోలేవు, నీళ్లు తాగిన విషంగా ఉంది. కాబట్టి అందుకనే వాళ్ళు అడిగే, దైవజనుడా పట్టణం చాలా బాగుందిగా నీళ్లు బాగోలేవు అన్నారు. నీళ్లు బాగోలేవు ఇంకెందుకు? బోర్ వేయగానే ఏమంటారు? ఎవరో మంచినీళ్ళు పడ్డారా, చెడ్డ నీళ్ళు పడ్డారా అంటారు. మంచినీళ్ళు తాగడానికి మనకు బాగా ఉంటుంది కాబట్టి మంచినీళ్ళు పడిందండి అంటారు. కాబట్టి మంచినీళ్ళు పడితే అక్కడ మంచిది అంటారు. కాబట్టి అప్పుడు ఏం చేశాడు? క్రొత్త కొండను తీసుకురండి, ఉప్పు వేసుకురండి, ఆ ఓట దగ్గర పెట్టినప్పుడు ఆ చేదు జలం ఏమైపోయి ఇరిగిపోయి నీళ్ళన్నీ మధురమైపోయి. ఈ దినం వరకు కూడా ఎలీషా చేసిన ఆ అద్భుతము ఇంకా ఉంది. మన మధ్యలో యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో పెట్టారు. ఆ దారి ఇంకా కారుతానే అందులో నుంచి ఉంది. కాబట్టి అలాంటి శపితమైన పట్టణంలోనికి వెళ్ళిపోతా ఉన్నాయి. అయితే
ఆ యెరూషలేము యెరికోకు మధ్యలో ఎవరున్నారండి? ఎవరున్నారు? దొంగల చేతులు చిక్కారు. యెరూషలేములో దేవుడున్నాడు, యెరికో శపితమైంది, మధ్యలో ఎవరున్నారు? దొంగలు. దొంగలు. కాబట్టి ఈ దొంగల చేతికి ఏం చేసినట్టు ఒక వ్యక్తి చిక్కాడు. ఈయన ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి, దేవుని ఇంట్లో ఉండాలి. ఈయన ఇశ్రాయేలీయుడా కాదా? ఇశ్రాయేలీయుడే. కానీ ఈ దొంగలు ఏం చేశారు చూడండి. కాబట్టి దేవుని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో దొంగ చేతికి చిక్కుతాం. అందుకనే కీర్తన 16:3 చదవనమాట. కీర్తనలు 16:3 ఒళ్ళో పెట్టుకురా బైబిలు అబ్రామా, చదవాలి. కీర్తనలు 16:3 చదువు. నేను ఇలాగన్నును భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. కింద చదువు. చూడండి ఏమన్నారండి? యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. దేవుని చాలు. కాబట్టి ఈ మనుషుడికి ఎందుకు దొంగల చేతిలో చిక్కాడు? ఈ మనుషుడు ఎందుకు దొంగల చేతిలో పడ్డాడు అంటే బైబిల్ ఏం చెప్తుంది? యెహోవాను విడిచి, దేవుని విడిచి వేరొకరు అనుసరించే వారికి ఏం విస్తరిస్తాయి? శ్రమలు విస్తరిస్తాయి. మన జీవితం కూడా అనేక సార్లు ఈ కష్టము, ఈ బాధ, దుఃఖం కూడా మనం ఎదుగుతున్నామంటే దేవుని మనం మర్చిపోయాం. దేవుని సేవిస్తున్నాం కానీ దేవునికి ఇవ్వాల్సిన స్థలం ఏం చేయట్లేదు, మనం ఇవ్వట్లా. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన ఎక్కువగా మనం ప్రేమించాలి. అలాంటిది ఆయన మనం ఎక్కువగా ప్రేమిస్తే, మనం తక్కువగా ప్రేమిస్తే ఉదాహరణకు ఇప్పుడు దివ్వరట్టు కావచ్చు, లేకపోతే మీరు కూడా చూడండి, భార్య ఎక్కువగా భర్తను ప్రేమించి భర్త తక్కువగా ప్రేమిస్తే ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటావా? వెంకటరావు గారికి అన్నం పెడతావా? ఏమ్మా వెంకట గారికి అన్నం పెడతావా? నాగమణమ్మా పెట్టు. ఏమయ్యా నీ కొరకు నేను అంతగా నేను ప్రేమిస్తే నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా అని తక్కువగా అంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగా యెహోవాను విడిచి వేరొకరు అనుసరించి వారికి ఏమి విస్తరిస్తాయి? శ్రమలు ఇస్తాయి. ఈ మనుషుడు దొంగల చేతులకి ఏం చేశాడు? చిక్కాడు. వాళ్ళు ఏం చేశారు? రండి, లూకాసు వార్త 11వ అధ్యాయం, 10వ అధ్యాయం చూడండి. ఏం చేశాడు? 30 వచ్చిన చదువు రాబ్రా త్వరగా. చదవండి రేవరగులు. 30 వచ్చిన. అందుకు యేసు ఇట్లా నేను ముందు ఏం చేశాడు? చిక్కాడు. అతను ఏం చేశాడు? చిక్కాడు. తర్వాత ఏం దోసుకున్నారండి? బట్టలు దోసుకున్నారు. అంటే ఏమైపడుతును? దిగంబర అయిపోయాడు. తర్వాత ఏం చేశారు? కొట్టారు. కొర ప్రాణముతో విడిచిపోయారు. కొర ప్రాణం అంటే ఏంటంటే ఇంకా బతుకుతాడో చస్తాడో తెలియదు. ముక్కు ఇంకా చూడు లేపలేవు కదా. కొర ప్రాణంతో ఉన్నారు. కొర ప్రాణం బతకొచ్చు బతకపోవచ్చు అని అంటారు. అంటే కొర ప్రాణముతో వచ్చేంత వరకు కూడా ఏం చేశారు? ఆయన్ని ముందు చిక్కాడు. చిక్కిన తర్వాత ఏం చేశారు? బట్టలు దోచుకున్న దిగంబర అయిపోయాడు. దిగంబర అయిపోయిన తర్వాత ఏం చేశారు? కొట్టారు. కొర ప్రాణం అంటే రక్తం కారుతూ దెబ్బలు తింటే అలా వదిలిపెట్టి దిగంబరతగా వెళ్ళిపోయాడు. దీన స్థితి. అలాగే మనం కూడా మన తండ్రి అయిన ఆదాము మనల్ని దిగంబరులుగా చేసేసాడు. దేవుడు మహిమగల వస్త్రాలు ఇచ్చాడు ఆదాముకి. ఆదాముతో దేవుడు చెప్పాడు, అయ్యా నేను తినవద్దని పండు నువ్వు తింటే నిత్యముగా నువ్వేం చేస్తావు? చస్తావు. పండులో చెట్లు ఏం లేదు, కానీ దేవుని మాట వినకపోవడమే పాపం.
ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం తీసుకొచ్చింది మరణాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి అందుకనే ఆదాము దేవుడు వచ్చినప్పుడు ఆదాము భయపడి దాక్కున్నాడు. దేవుడు అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడా అని అడిగినప్పుడు ఆదాము అన్నాడు, అయ్యా నేను భయపడి దాక్కుంటుని, నేను దిగంబరిని కనుక అన్నాడు. దిగంబరత్వం కనుక నేనేం చేశాను, దాక్కున్నాను అన్నాడు. కాబట్టి మనుషులు ఆదరణ నుంచి ఆత్మీయ దిగంబరత్వంలో ఉన్నారు. కాబట్టి అలాంటి దిగంబరత్వం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి దిగి వచ్చాడు. అయితే ఇప్పుడు దిగంబరిగా ఉన్నాడు, అతను కొట్టాడు, కొర ప్రాణం ఏం చేశారు, విడిచిపోయారు. అయితే అప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎవరు వచ్చారండి? చూడు, మొదటిగా చూస్తే 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతను చూచి ప్రక్కగా పోయాడు. ఆ దారిలోనే యాజకుడు వెళ్తా ఉన్నాడు, ఎంతో చూచాడు. ఈ యాజకుడికి ఆయన తెలుసు అంటారా తెలియదు అంటారా? తెలుసు. ఎందుకు తెలీదు? ప్రతి ఇశ్రాయేలీయుడు దేవుని మందిరం దగ్గరకు వచ్చి బలిని అర్పించాలి. కాబట్టి యాజకుడు చేయవలసిన పని ఏంటి? యాజకత్వం చేయాలి, ప్రజలు పక్షంగా విజ్ఞాపన చేయాలి. అయితే యాజకుడు చూచాడు, జాలి రాలా, కనికరం రాలా, కృప రాలా. చూసి ఏం చేశాడు, వెళ్ళిపోయి నాకెందుకు వచ్చిందిరా బాబు, ఇది పట్టుకుంటే నాకు వస్తుంది. రెండవదిగా లేవీయుడు వచ్చాడు. లేవీయుడు ఎవరు? దేవుని మందిరాన్ని కాపాడవలసినటువంటి వారు ఏం చేశారు, వారు కూడా చూసి అతను కూడా వెళ్ళిపోయాడు. ఎవరు కూడా పట్టించుకోవట్లా. అలాంటప్పుడు ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు అక్కడ బైబిల్లో రాస్తాడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, సమరయులు యూదులతో ఏం చేయరు, సాంగత్యము చేయరు. యూదులకి సమరయులకి వ్యత్యాసం ఏమిటి అంటే, సమరయులు అన్యుల కింద లెక్కించారు. అక్కడ ఇశ్రాయేల్ దేశం ఎలా ఉంటుందంటే, యూదా దేశం, యూదా ప్రాంతం ఉంటుంది, మధ్యలో సమరయులు ఉంటారు, ఇక్కడ గల్లీలు ఉంటారు. వీళ్ళు యూదయ, గలిలయ, ఇశ్రాయేలీలు, వీళ్ళు సమరయులు. వీళ్ళు ఇలా దగ్గరదారు రారు, వీళ్ళు గ్రామంలో ప్రవేశించరు. వీళ్ళు వెళ్ళాలంటే ఇలాగ తిరిగి వెళ్ళాలి, వీళ్ళు రావాలంటే ఇలాగ తిరిగి రావాలి. వీళ్ళు పట్టణంలో ఏం చేయరు, ప్రవేశం అంటూ అంటూ పొట్టు అంటారు కదా, మనకు కూడా ఏంటి అంటూ. చాలా మందికి ఏముంటుందండి, వీళ్ళు ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, ఆ ఇంటికి పూజ చేయకూడదు, ఈ ఇంటికి పూజ చేయకూడదు, ఇక అంటూ. అంటే కులాలు దేవుళ్ళలో లేవు. మనుషులందరూ ఎవరు సమానం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నదంటే, ఇక్కడ సాటి మనిషి పడిపోయి ఉన్నాడు, కానీ యాజకుడు జాలి పడలేదు, కానీ లేవీయుడు జాలి పడలేదు. కానీ ఎవరండి? ఇశ్రాయేలు తృణీకరించిన వారు. అలాంటి సమరయుడు వచ్చి చూచారు. ముగ్గురు చూశారు లేదా? ఆయన్ని చూశారు. అయితే సమరయుడికి ఆయనకు వ్యత్యాసం ఏంటంటే, చూడ 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతను పడి ఉన్న చోటికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? దూరంగా చూశాడు, యాజకుడు దూరంగా చూశాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు దూరంగా చూశాడు, వెళ్ళిపోయాడు. కానీ పడిపోయిన అతని దగ్గరికి ఎవరు వెళ్ళారు? సమరయుడు వెళ్ళాడు. దగ్గరికి వచ్చాడు. ఆ దగ్గరికి వచ్చి ఏం చేశాడండి? చూడండి, అతను చూచి అతని మీద ఏమొచ్చింది? జాలి వచ్చింది. ఏమొచ్చిందా? కొన్నిసార్లు ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తాం మనం? భయపడి జాలి పడతామా? భయపడి కళ్ళు మూసుకుని బాబు అనుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు నాకు. ఒక వ్యక్తి సాక్ష్యం ఏంటంటే, ఎన్ని యాక్సిడెంట్ చూసినా అది చూసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఒకరోజు వాళ్ళ పిల్లలకి యాక్సిడెంట్ జరిగింది. పిల్లలకి ఏం జరిగింది? యాక్సిడెంట్ జరిగింది. చూసి తట్టుకోలేకపోయి నాకు సాక్ష్యం చెప్పాడు. అన్నా, అనేక మందిని చూసి వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడు తెలుసుకున్నాను ఆ బాధల్లో. అలా కాదు, మనం ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు ఏం చేయకూడదు, మనం చూసి వెళ్ళిపోకూడదు. వాళ్ళకి ఏం చేయాలి? సహాయము. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, ఇక్కడ లేవీయుడు వెళ్ళిపోయాడు,
యాజకుడు వెళ్ళిపోయాడు. అయితే సమరయుడు పడి ఉన్న చోటుకి ఏం చేశాడు? వచ్చి రాగానే ఏమొచ్చింది? ఆయనకి జాలి వచ్చింది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మన దీన స్థితిలో మనం ఉన్నప్పుడు మనలో జ్ఞాపకం చేసుకుని మన మీద ఎక్కడికి వచ్చాడ? పడి ఉన్న చోటుకి వచ్చాడు. మనుషుడు ఎక్కడ పడి ఉన్నాడు? రండి 113వ దావీదు కీర్తన. మనుషుడు ఎక్కడ పడి ఉన్నాడు చూద్దాం. 113వ దావీదు కీర్తన. 13వ దావీదు కీర్తన చూడండి. 113:5 వచ్చిన చూడండి. ఉన్నతమందు ఆశ్రయుడై ఉన్న మన దేవుడిని యెహోవాను కోరి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములు వంగి చూడ అనుగ్రహించినాడు. వంగాడండి. దేవుడు ఏం చేశాడు? వంగాడు. మనం వంగుతామా? ఒక టీ తాగిన గ్లాసు టీలో పెడతామా? మనం పక్కన పిల్లలకి అని చేస్తాం, వాళ్ళు పట్టుకోరని ఇస్తాం, వంగుతాం. ఏదో వస్తువు పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? కీర్తన ఎవరా అంటాం. కాబట్టి ఆయన వంగాడు అంటే అర్థం ఏంటి? తగ్గించుకున్నాడు. వంగడం అంటే తగ్గించుకున్నాడు. ఎందుకు దేవుడు తగ్గించుకున్నాడు? చూడండి 7వ వచనం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టి, ప్రధానులతో కూర్చుండబెడతాడండి ఆయన. ఎందులో కూర్చుని ఎక్కడ కూర్చోబెడతాడు? ప్రధానులు, తన ప్రజలు ప్రధానులతో కూర్చుండబెట్టడానికి. ఇప్పుడు ఆయన 8వ 9వ వచనం చూడండి. ఆయన నేల నుండి దరిద్రులు లేపనెత్తువాడు. చూడండి, దీన స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క యెరూషలేము ఎరుకోకు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడు. కొట్టారు, వస్త్రాలు దోచుకున్నారు, కొర ప్రాంతం విడిచిపెట్టేశారు. అప్పుడు యాజకుడు వచ్చాడు, చూచి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూచి వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, చూచి వెళ్ళలేకపోయాడు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు వారు మంచి సమరయుడు. మనం కూడా పడిన చోటుకు వచ్చాడు. ఎక్కడ నుండి అన్నాడు? ఇక్కడ నేల. చూడండి, ఎవరు? ఆయన నేల నుండి దరిద్రులా ఉన్నెత్తువాడు, పెంట గొప్ప మీద నుండి పేదలు పైకెత్తువాడు ఆయనే. పైకి లేవెత్తాలంటే బురదలో ఒక బిడ్డ పడిపోయి ఉన్నాడు. లేవాలంటే తాడెత్తరా? ఏం చేస్తారు? తల్లి ఏం చేస్తుంది? బురదలోకి దిగుద్ది. తండ్రి కూడా బురదలోకి దిగి బిడ్డని ఏం చేస్తాడు? పైకి ఎత్తుతాడు. చూసారా? అది తండ్రి ప్రేమ. కాబట్టి ఈ సమరయుడు అట్టి ప్రేమ కలిగి ఉంది. కాబట్టి మన మంచి సమరయుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పడి ఉన్న చోటుకు వచ్చారు. దొంగల చేతిలోనికి, శత్రు చేతిలో చిక్కిన మనల్ని విడిపించడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చారు. ఇప్పుడు ఆయన గురించి రాయబడి మాట, దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల వారి ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించి ఏం చేశాడు? మొట్టమొదట అతని మీద జాలి పడ్డాడు. జాలి పడి ఎక్కడికి వెళ్ళాడు? దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? నూనెయు ద్రాక్షారసమును పోసి ఏం చేశాడు? అతని గాయములు కట్టాడు. గాయాలు ఎలా కడతాం? గాయాలు ఎలా కట్టబడతాయి? అందుకే యెషయా 1వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం తీరాబ్రాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము చూడండి, మన జీవితం చూడండి. ఇక్కడ 2వ వచనం నుంచి చదువుతాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలు పెంచి గొప్పవారుగా చేసింది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వానితోటి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు అని చెప్పి. చూడండి ఇక్కడ చూడండి, ఆ పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లలారా, మీకు శ్రమ. మీ వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, దూషించురు.
ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. ఎన్ని పొరపాట్లు మనలో. అక్కడ అయిపోలా 5వ వచనం చూడండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుదురు. ప్రతివాడు, ఇక్కడ గుర్తెచ్చుకోండి, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడికి ఉంటే బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపొడ్లు అవి పిండబడలేదు, కట్టబడి తైలంతో మెత్తన చేయబడలేదు. ఇలాంటి బ్రతుకు మనం, అలాంటి బ్రతుకుల మనలను ఇప్పుడు దేవుని ఎలాగూ స్వస్థత వచ్చింది మనకంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే చూడండి 5వ వచనం నుంచి, మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడిను, మన దోషులు బట్టి నలగొట్టబడిను, మన సమాధానం శిక్ష మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం, ఆయన శిలువలో చేసిన గొప్ప కార్యం, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాలు, ఆ అరకాల మొదలు తల వరకు కూడా ఆయన బాధించబడ్డాడు. కాబట్టి ఆయన యొక్క తల వెంట్రుకలు పెరిగివేయబడ్డాయి, మొక్క మీద ఉమ్మివేయబడింది, వీపు గుర్తపడింది, తర్వాత కొరడాలతో కొట్టబడింది, మొత్తం ఆయన దేహం అంతా రక్తసిక్తమైపోయింది. దేని కొరకంటే అరికాల మొదలు తల వరకు కూడా కొంచెమైన స్వస్థత లేదు మన కొరకు. మన దీన స్థితిని కటాక్షించడానికి ఆయన దీనుడై సిలువలో వేలాడాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే అదిగో కల్వారిలో రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే. ఏం చెప్తున్నాయినా? దీనుడై వేలాడుచున్నాడు. ఎందుకని నీ దీన స్థితిని నా దీన స్థితిని కటాక్షించడానికి. ఆయన దీన స్థితిలోకి వచ్చిన కారణాన్న పెంట కుప్పన మనలను మహిమగల సింహాసనం స్వతంత్రింపజేశాడు. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాలు మనకేం తీసుకొస్తాయి? ఏం తీసుకొచ్చాయి? రక్షణ తీసుకొచ్చాయి, స్వస్థత తీసుకుని వచ్చాయి. కాబట్టి మనం దేవుని పిల్లలుగా చేయబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఈ మనుషుడు ద్రాక్షారసం పోశాడు, ఈ మనుషుడు నూనె పోశాడు, కానీ దానికంటే శ్రేష్టమైనది పోసాడు దేవుడు మన మీద. ఏంటి? యేసుక్రీస్తు రక్తం, విలువైన రక్తం, అమూల్యమైన రక్తం. ఆ రక్తానికి ఏది సాటి లేదు. ఆ రక్తానికి ఏంటి? సాటి లేదు. కాబట్టి సాటి లేని రక్తం అది, అమూల్యమైన రక్తం చేత మనం ఏం చేయబడ్డాం? కొనబడ్డాం. అందుకే దేవుడు అన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరమండి మనం? విలువ పెట్టి కొనబడ్డవారు. అయితే ఇప్పుడు పోటకోల ఇంటికి తీసుకొచ్చారు, అంటే దేవుని సంఘంలోనికి మనల్ని చేర్చారు. అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే కీర్తనలో 136వ అధ్యాయంలో మనం చూసాం. దీన దశలో మనం జ్ఞాపకం చేసుకున్నాడు, శత్రుల చేతి నుంచి మనం విడిపించాడు, మనకి ఆహారాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు 26వ వచనముడు, ఆకాశమందుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిరంతరం. కాబట్టి దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంత సమయం దేవుణ్ణి ఆరాధిస్తాం. లేచి పాట పాడతాం.